యెషయా గ్రంథము 26వ అధ్యాయము. ఆ దినమున యూదా దేశములో జనులు ఈ కీర్తన పాడుదురు. బలమైన పట్టణమొకటి మనకున్నది. రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. సత్యమునాచరించు నీతిగల జనము ప్రవేశించునట్లు ద్వారములను తీయుడి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. యెహోవా యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. ఆయన ఉన్నత స్థల నివాసులను ఎత్తైన దుర్గమును దిగగొట్టువాడు. ఆయన వాని పడగొట్టెను, నేలకు దాని పడగొట్టెను. ఆయన ధూళిలో దాని కలిపియున్నాడు. కాళ్ళు, బీదల కాళ్ళు, దీనుల కాళ్ళు దాని త్రొక్కుచున్నవి. నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును. నీతిమంతుల త్రోవను నీవు సరాళము చేయుచున్నావు. యెహోవా, నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము. మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నది. రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది. నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకొందురు. దుష్టులకు దయచూపినను వారు నీతిని నేర్చుకొనరు. వారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మాహాత్మ్యము ఆలోచింపక అన్యాయము చేయుదురు. యెహోవా, నీ హస్తం ఎత్తబడి ఉన్నది గాని జనులు దాని చూడనొల్లరు. జనుల కొరకైన నీ ఆసక్తిని చూచి వారు సిగ్గుపడుదురు. నిశ్చయముగా అగ్ని నీ శత్రువులను మింగివేయును. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు. నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. యెహోవా మా దేవా, నీవుగాక వేరు ప్రభువులు మమ్ము నేలిరి. ఇప్పుడు నిన్ను బట్టియే నీ నామమును స్మరింతుము. చచ్చినవారు మరల బ్రతుకరు, ప్రేతలు మరల లేవరు. అందుచేతను నీవు వారిని దండించి నశింపజేసితివి. వారికను స్మరణకు రాకుండా నీవు వారిని తుడిచివేసితివి. యెహోవా, నీవు జనమును వృద్ధి చేసితివి, జనమును వృద్ధి చేసితివి. దేశము యొక్క సరిహద్దులను విశాలపరచి నిన్ను నీవు మహిమపరచుకొంటివి. యెహోవా, శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి. నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి. యెహోవా, ప్రసూతి కాలము సమీపింపగా గర్భవతి వేదన పడి కలిగిన వేదనల చేత మొర్రపెట్టునట్లు మేము నీ సన్నిధిలో నున్నాము. మేము గర్భము ధరించి వేదన పడితిమి, గాలిని కన్నట్టు ఉంటిమి. మేము లోకములో రక్షణ కలుగజేయకపోతిమి. లోకములో నివాసులు పుట్టలేదు. మృతులైన నీ వారు బ్రతుకుదురు. నా వారి శవములు సజీవములగును. మంటిలో పడియున్న వారలారా, మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు. భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును. నా జనమా, ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసములో నుండి వెడలి వచ్చుచున్నాడు. భూమి తన మీద చంపబడిన వారిని ఇకనూ కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును. నీవు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశించుము. నీవు వెళ్ళి నీ వేసికొనుము. ఉగ్రత తీరిపోవు వరకు కొంచెము సేపు దాగియుండుము.